హాయ్ అండి. అమ్మ ప్రేమ అందరూ ఎలాగున్నారు? బాగున్నారు. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సండే రోజు మందిరానికి అయితే వెళ్ళొచ్చామండి. మందిరానికి వెళ్ళొచ్చిన తర్వాత మా రెండో అత్తయ్య వాళ్ళ కూతురు, అల్లుడు, అలాగనే నాలుగో అత్తయ్య వాళ్ళు కూడా అయితే వచ్చారు. నాలుగో అత్తయ్య వాళ్ళు కూడా అయితే మందిరానికి అయితే వస్తారండి. ఇంకా ఇక్కడైతే వాళ్ళు వచ్చేసారని చెప్పేసి మధ్యాహ్నం వంట అయితే చేశాను. వంట చేసిన తర్వాత అందరం కూర్చొని అయితే ఇక్కడ భోజనానికి తింటున్నాము. ఏమేమి వంటలు చేశానంటే మునక్కాయ టమోటా కర్రీ, పప్పు, సమ్మర్ వస్తేనే పచ్చళ్ళు అవన్నీ కూడా అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా. అలాగనే నేనైతే పొండుమిర్చి పచ్చడి అయితే పెట్టేశానండి. అది కూడా అయితే పోపు అయితే పెట్టేశాను. కొత్తగా పెట్టిన పచ్చడి కూడా అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. ఈ సమ్మర్ వస్తేనే అన్ని పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాం కదా. నిజంగా అండి, సమ్మర్ వచ్చినప్పుడు మనం పచ్చళ్ళు కానీ పెట్టుకుంటే వర్షాకాలమే కాకుండా ఏదన్నా కర్రీస్ చేయనప్పుడు ఈ పచ్చళ్ళు పోపు పెట్టేసుకొని తింటే ఒకరోజు గడిచిపోతుంది కదండి. ఎండాకాలం వస్తేనే పచ్చళ్ళు అన్నీ పెట్టుకొని ఉంటే బెస్ట్. చాలా వరకు అయితే ఇక్కడ భోజనం అదంతా తినేసిన తర్వాత ఒక గంట ఆగిన తర్వాత ఈ నాలుగో అత్తయ్య వాళ్ళు కూడా అయితే ఊరు వెళ్తున్నారు. అత్తయ్య వాళ్ళు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రెండో అత్తయ్య వాళ్ళ కూతురు కూడా అయితే వెళ్ళిపోయారండి. వీళ్ళది వచ్చేసి గుంటూరు, దూరం వెళ్ళాలని చెప్పేసి త్వరగానే బయలుదేరి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా పనులు అయితే ఉంటాయి కదా ఇంట్లో. మధ్యాహ్నం వంట చేశాను కదండి, ఆ వంట చేసిన గిన్నెలన్నీ కూడా అయితే తోమేశాను. అలాగే ఇల్లు కూడా ఎక్కడెక్కడ నీట్గా సర్దేసి ఊడ్చేసాను. నేను మీషోలో అయితే ఒక శారీ అయితే బుక్ చేశానండి. ఈ శారీ అయితే నాకు చాలా బాగా అయితే నచ్చింది. పిచ్చి పిచ్చిగా నచ్చిందండి ఇది. నేను ఎప్పుడు శారీస్ తీసుకున్న ఒక్కసారిగా 4 అయితే తీసుకుంటాను. మాటికైతే బుక్ చేయను. ఎందుకు ఇది చూడంలో అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా శారీస్ చూస్తేనే ఆడవాళ్ళం చంద్రముఖిలాగా అయిపోతూ ఉంటాం కదా. ఎన్ని శారీస్ ఉన్నా కానీ ఇది లేదు అది లేదు అనుకోండి తీసుకుంటూనే ఉంటాం కదా. ఇలాగా సాదాగా అయితే శారీస్ లేదు. అందుకే నేను ఈ విధంగా అయితే బుక్ చేసుకొని అయితే తీసుకున్నానండి. గ్రీన్ కలర్ చాలా బాగుంది శారీ అయితే. బ్లౌజ్ కూడా అయితే ఆపోజిట్ అయితే వచ్చింది. సూపర్గా ఉందండి శారీ కాంబినేషన్ అయితే. చాలా బాగుంది. మీషోలో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 290 రూపాయలు. వీటిలో కలర్స్ కూడా అయితే ఉన్నాయి. మీకు కనుక నచ్చితే తీసుకోండి. చాలా బాగుంది క్వాలిటీ కూడా. బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ అయితే వచ్చింది. కాంబినేషన్ బాగా నచ్చిందండి. అన్నిటికంటే బ్లౌజ్ కూడా సూపర్గా అయితే ఉంది. ఇలాగా శారీస్ తీసుకొని పిల్లలకు కూడా కాలేజీ వెళ్ళే వాళ్ళకి ఫ్రాక్స్, గాగ్రాలు కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా బాగుంటాయి ఇవైతే. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటారు కదా పిల్లలు కూడా. సూపర్గా ఉందండి. మీషోలో తీసుకున్నది ఫస్ట్ టైం అయినా కానీ శారీ క్వాలిటీ కూడా బాగుంది. ఇంకొచ్చేసి ఇక్కడ అంతా పని కూడా అయిపోయింది. మా వారైతే ఈలోపు చికెన్ కూడా తీసుకొచ్చారు. చికెన్ అదంతా కూడా అయితే శుభ్రం చేసేసండి. చికెన్లోకి కావాల్సిన పొడి అయితే రెడీ చేసుకుంటున్నాను. 1 స్పూను ధనియాలు, 10 ఏమో మిరియాలు, చెక్క, లవంగా, యాలుక్కాయి అవన్నీ కూడా వేసాను. జీలకర్ర కూడా వేసి ఇవన్నీ కూడా అయితే ద్వారగా వేయించుకొని పొడి చేసుకోవాలి. ఈ పొడి చేసుకునేటప్పుడు ఎక్కడ అయితే మాడిపోకూడదు. మాడిపోతే పొడి వేసినప్పుడు చికెను టేస్ట్ అనేది మారిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా అయితే ఫ్రై అయిపోయాయి. ఒకేసారి నేను మిక్సీ జార్లో అయితే వేసేసానండి. అవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం అయితే పొడి పట్టుకోవాలి. ఇక్కడ చికెన్కి కావాల్సిన నూనె అయితే వేసుకున్నాను తగినంత. అంటే తెలుసు కదా చికెన్ దాన్ని బట్టి తీసుకుంటూ ఉంటాం కదా. అలాగా ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా అయితే వేసాను. ఇదంతా కూడా అయితే ఒక 50% అయితే వేగాలి ఉల్లిపాయలు అంతా కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే నేను పట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం 1/2 స్పూన్ జీలకర్ర అయితే వేసి మిక్సీకి అయితే పట్టాను. బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం జీలకర్ర వేసి కర్రీస్లో వేస్తే బాగుంటుందండి. ఇక్కడ 50% ఉల్లిపాయలు అదంతా వేగిన తర్వాత కొంచెం సాల్ట్, ఒక 1/2 స్పూన్ ఏమో పసుపు అయితే వేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి 2 స్పూన్లు వేసానండి. అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలి. ఈ చికెన్ అంతా కూడా చికెన్ నుంచి వచ్చే వాటర్తోనే నేను ఉడికిస్తున్నానండి. కొంచెం కూడా వాటర్ వేయట్లేదు. చికెను త్వరగానే ఉడికిపోతుంది. నాటుకోడి, మటన్ అలాగైతే వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ త్వరగానే ఉడికిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అంతా పోయిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా అయితే వేసి ఉప్పు అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే చికెన్లో నుంచి వాటర్తోనే చక్కగా ఉడికిపోతుంది. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలిపెట్టుకుంటూ ఉండాలా.
కలిపేసుకోకపోతే అడుగంటిపోతుందండి. చికెను ఆడిపోతే అంత టేస్ట్ అనేది అనిపించదు. ఇక్కడ అదంతా కూడా అయితే కలిపేసుకుని ఒకసారి అయితే మూత పెట్టేస్తున్నాను. కొత్తిమీర, పుదీనాకు, కరివేపాకు అవన్నీ అయితే తీసుకొచ్చారు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే. కొత్తిమీర ఉంటే మాత్రం కర్రీస్లో కంపల్సరీగా అయితే వాడేస్తానండి. కొత్తిమీర వేసినప్పుడు టేస్ట్ బాగుంటుంది కర్రీస్ అయితే. అల్లం కూడా అయితే కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చారు. అల్లం శుభ్రంగా కడిగేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి 2 వారాల దాకా అయితే అల్లం కూడా అయితే ఉంటుంది. ఫ్రెష్గా ఉంటుందండి, బాగుంటుంది. కొత్తిమీరలో ఉన్న పండిపోయిన ఆకులన్నీ కూడా అయితే తీసేసుకొని ఒక కవర్లోకి అయితే పెట్టేసుకున్నాను. అలాగనే పుదీనా కూడా అయితే ఆకులన్నీ కూడా అయితే తీసేసుకొని కవర్లోకి పెట్టేసుకున్నానండి. ఇంకా అలాగైతే ఒక వారం పాటు అయితే ఉండిపోతాయి, చక్కగా ఉంటాయండి. ఈ చికెన్ ఉడుకుతుండగానే ఆ పనులన్నీ కూడా అయితే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కొత్తిమీర, పుదీనా, అల్లం కూడా. ఇక్కడైతే ఈలోపు చికెన్ కూడా అయితే చక్కగా ఉడికిపోయిందండి. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి అన్నాం కదా, దాంట్లో తగినంత కారము, ఉప్పు కూడా లాస్ట్లో వేసానండి. నేనైతే సరిపోలేదు ఫస్ట్ వేసిన ఉప్పు అయితే. ఇక్కడ మిక్సీకి అయితే పట్టేసుకున్నాను. ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా పొడి అయితే చేసేసాను. చికెన్లో వేసిన కారము పొడి అంతా కూడా ఒకసారి అయితే కలిపేసుకొని సిమ్లో పెట్టేస్తానండి. ఇంకా ఈ కారం అదంతా వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేస్తే కర్రీ మాడిపోతుంది. సిమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే కారానికి ఉన్న పచ్చివాసన అంతా కూడా అయితే పోతుంది. ఇదిగోండి, సిమ్లో పెట్టేసి మూత కూడా అయితే పెట్టేశాను. 2 నిమిషాలు అయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకుంటే లైట్ గ్రేవీతో ముక్కగా బాగుందండి. ఈ విధంగా జీరా రైస్లో కూడా పులావ్లోకి చాలా బాగుంటుంది. ఈ విధంగా చికెన్ గ్రేవీ లాగా బాగుందండి. పోయిన ఆదివారం కూడా ఈ విధంగానే చేశాను. ఈ ఆదివారం కూడా అయితే ఇలానే చేయమన్నారు. బాగుందండి. పోయిన ఆదివారం చేసిన ఈరోజు చేసినా కానీ చాలా టేస్ట్గా అయితే ఉంది. ఇవైతే పాత బియ్యము, బాస్మతి రైసు. నేను ఎప్పుడు షాప్కి వెళ్ళాను కానీ 3 కిలోలు లేకపోతే 2 కిలోలు అయితే తీసుకొచ్చుకొని పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు అని చెప్పేసి ముందుగానే నానపెట్టేసుకున్నానండి. బాస్మతి రైస్, మామూలు రైస్ 2 కలిపి అయితే జీరా రైస్కి చేస్తున్నాను. ఇక్కడ అన్నం అయితే ఉడికించానండి. అన్నం ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్, ఉప్పు కూడా అయితే వేసాను. ఇదంతా కూడా అయితే కొంచెం గంజి అయితే వంచేసానండి. గంజి వంచుకుంటేనే పొడిగా వస్తుంది. రైస్ అంతా కూడా ఎగరబెట్టేస్తే కొంచెం ముద్దగా వచ్చేస్తుంది. ఎగరబెట్టుకొని నేను గంజిగా అయితే వంచేసాను. ఇది రైస్ అంతా కూడా ఉడికిపోయిన తర్వాత ఇవి పూర్తిగా చల్లారిపోవాలి రైసు. మామూలుగా ఆయిల్, నెయ్యి వేసుకొని అయినా రైస్ దాంట్లో వేసుకొని అయినా ఉడికించుకోవచ్చు. నేను అలా చేయలేదండి. ఇక్కడ వచ్చేసి జీరా, జీలకర్ర, పచ్చిమిర్చి, జీడిపప్పు, చెక్క, లవంగ, యాలుక్కాయ అవన్నీ కూడా అయితే జీరా రైస్లోకి అండి. ఇక్కడ నేను కొంచెం 1 స్పూన్ ఏమో నెయ్యి, 2 స్పూన్లు ఏమో ఆయిల్ అయితే వేసాను. కొంచెం వేసానండి. జీరా రైస్కి ఎక్కువగా ఏం పట్టదు. మిరియాలు కూడా అయితే వేసుకుంటారు. నేనైతే మిరియాలు అయితే ఏమీ వేయలేదు. మిరియాలు వేస్తే ఏంటంటే రైసులు తినేటప్పుడు పంట కింద పడితే పిల్లలు అంత ఇష్టంగా తినరని చెప్పేసి నేనైతే ఏమీ వేయలేదు. నాకు ఇష్టం ఉండదండి మిరియాలు వేస్తే. ఇక్కడ ఆయిల్, నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు ముందుగా వేయించానండి. ఆ తర్వాత చెక్క, లవంగ, యాలక్కాయ, షాజీరా అన్నీ వేసాను. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా అయితే 4 అయితే తీసుకొని చీలికలుగా కట్ చేసి వేసాను. పచ్చిమిర్చి కూడా అయితే లైట్గా వేగాలి. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసాను. జీరా రైస్ చాలా సింపులేనండి, ఈజీగా చేసుకోవచ్చు. కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. చికెన్ కర్రీలోకైనా అలాగ కుర్మాలోకైనా బాగుంటుందండి. జీరా రైస్ చాలా మంచిది. పిల్లలకైనా పెద్దలకైనా అరుగుదలగా ఉంటుందండి జీరా రైస్ అయితే. ఇక్కడ అది కొంచెం వేగిన తర్వాత ఉడికించుకొని చల్లార్చుకున్న రైస్ అంతా కూడా అయితే వేసేసుకుని మరీ కలిపేసుకోకుండా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ముద్దగా అయితే అవ్వకూడదండి. ఈ రైస్ అంతా కూడా పొడిలాడుతున్నప్పుడే మనం కలుపుకోవాలి. మరీ బాగా అయితే కలిపేయకూడదు. మరీ బాగా కలిపేస్తే ఆ బాస్మతి రైస్ అన్నం అనేది విరిగిపోతుంది. ఆ రైస్ ఎక్కడ విరిగిపోకుండా కలిపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలండి. ఇక్కడైతే ఈలోపు పాలు కూడా చేసాయి. పాలేమో మా పాప ఏమో గ్యాస్ మీద అయితే పెట్టేసింది. ఇక్కడ మా వారైతే మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్క ఏమో పిల్లలు అయిందా రెడీ అయిపోయిందా అని అడుగుతూ ఉన్నారండి. కొంచెం త్వరగానే తినేస్తాము పిల్లలు కానీ మేము కానీ.
8:30 ఆ లోపైతే తినేస్తామండి మేము. నైట్ పూట భోజనం కానీ ఏదైనా చపాతీ చేసుకున్నా కానీ ఆ లోపలే చేసేస్తాము. పిల్లలు స్కూల్‌కెళ్ళి వచ్చేసరికి వాళ్ళు కొంచెం అలసిపోయినట్టుండి త్వరగానే నిద్రపోతారండి. అందుకే త్వరగానే వండేస్తాను. వండేసి పిల్లలకైతే పెట్టేస్తాను. ఇక్కడైతే మా వారు జీరా రైస్ చేసావు, చికెన్ చేసావు, రైతా కూడా చేస్తాను అయితే అడుగుతూ ఉన్నారు. తనకి ఇష్టమైతే రైతే తింటాడు. లేకపోతే చికెన్‌తోనే అంతటితో అడ్జస్ట్‌మెంట్ అవుతాడు. నేను రైతా ఏమైతే చేయలేదు. ఇక్కడైతే జీరా రైస్‌లో అల్లం పేస్ట్ ఏమి వేయరండి. ఇంకా లాస్ట్‌లో రైస్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని కలిపేసుకుంటే జీరా రైస్ అయితే రెడీ అయిపోతుంది. వంటగదిలో అయితే వేడిగా ఉందండి. వంట చేసినా చేయకపోయినా కానీ కొండకి దగ్గరగా ఉంటుంది కదా మా ఇల్లు. ఎండాకాలం చాలా వేడిగా అయితే ఉంటుంది. పిల్లలకైతే పెట్టేసానండి. పిల్లలకి పెట్టేటప్పుడు ఈ టేస్ట్ ఎలాగుందో ఏందనేది నేను కంపల్సరీగా అయితే కొంచెం ఒక ముద్దైనా టేస్ట్ చేస్తాను. నిజంగా చెప్పాలంటే జీరా రైసు ఈ చికెన్ లైట్ గ్రేవీతో ముక్కతో నంచుకొని తింటే చాలా బాగుంది. చాలా టేస్ట్‌గా కూడా ఉందండి. జీరా రైసు, చికెన్ గ్రేవీ ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సండే రోజు మా ఇంట్లో ఈ విధంగా అయితే గడిచింది. సండే చాలా హ్యాపీగా అయితే జరిగిపోతుందండి ఇంట్లో అయితే. ప్రతిరోజు కూడా హ్యాపీతో ఉంటేనే మన మనసు కూడా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇదేనండి ఇవాల్టి వీడియో అయితే. మీకు కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను.